కారణం, ప్రముఖమైనటువంటి కారణంగా చెప్పొచ్చు. ఇంకా ముఖ్యమైన కారణాలు బ్రెయిన్కి సంబంధించి స్ట్రెస్, యాంగ్జైటీ, ఇంకా ఇతరమైన ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దీని మీద ప్రభావితం చూపిస్తాయి. గట్ బ్రెయిన్ ఇంటరాక్షన్ అనే దాని కారణం. ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మూమెంట్స్ మీద, ట్రాక్ మీద దాని కమ్యూనికేషన్ల తేడాల వల్ల వస్తుంది. ఈ బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ ఈజ్ నోన్ యాజ్ గట్ బ్రెయిన్ యాక్సిస్. అంటే ఇక్కడ నుండి అటు వెళ్ళే కమ్యూనికేషన్ తేడా రావచ్చు, అక్కడి నుండి ఇటు వచ్చేది తేడా రావచ్చు. ఇటు నుండి అటు తీసుకెళ్ళే నర్వ్స్ ఏమంటారు? మెసేజెస్ ని లోప ఆన్సర్ చెప్తుంది. అదే ఏమని చెప్పారు? ఓం నమః నేను ఇంకా చెప్పలే, నాకు అసలు ఏం అడిగారో కూడా అర్థం కాలేదు. మామూలుగా బ్రెయిన్ నుండి ఆర్గన్స్ కి ఆర్డర్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి కదా, మళ్ళీ ఆర్గన్స్ నుండి కూడా బ్రెయిన్ కి వెళ్తాయా వెళ్ళవా? వెళ్తాయి కదా. ఎలా చెప్పగలరు? మన ఆర్గన్స్ నుండి బ్రెయిన్ కి వెళ్తున్నాయి అనేది ఎగ్జాంపుల్ చెప్పండి. టైం ఆకలేయడం అనేది ఇటు నుంచి అటు వెళ్తే అటు నుంచి ఆకలేయడం అనే సిగ్నల్ వస్తుంది. తిను, ఆహారం తిను అని వస్తుంది. తిను అనేది. అన్నం తింటున్నారు, తింటుండగా ఏ కూరలోనో గొప్పని మీరు చూసుకోకుండా మిరపకాయ నమిలేశారు, వెంటనే తెలుస్తుందా లేదా? ఏం చేస్తారు అప్పుడు? మంచినీళ్ళు తాగుతాం. ముందు నుండి ఆ మిరపకాయ తీసేస్తారు కదా, వెంటనే నా నోరు నుండి ఏ నర్వ్స్ వెళ్తాయి అని అడుగుతున్నాను. ఆ నర్వ్స్ ఏమంటారు? నోరేమో వెంటనే నర్వ్స్ ద్వారా బ్రెయిన్ కి చెప్పేస్తుంది నోట్లో మిరపకాయ పడింది అనేసి. అప్పుడు బ్రెయిన్ వెంటనే చేతికి ఆర్డర్స్ ఇస్తుంది. అప్పుడు అటానమస్ నర్వ్స్, అటానమస్ నర్వ్స్, చాలక నాడులా న్యూరాన్స్ లో యాక్సాన్స్. యాక్సాన్ అనేది నాడీ కణంలో ఒక భాగం, ఒక తోక, హెడ్ టైల్, ఆ టైల్ ని అంటారు యాక్సాన్స్ అంటారు. ఐడియా ఉందా లేదా? ప్రతి భాగంలో ఉంటాయి, ఒంట్లో ప్రతి భాగంలో ఉంటాయి అవి. వెంటనే వెళ్ళడానికి ఎక్కడ ఏ పాయింట్ లోని సూదితో గుచ్చినా వెంటనే ఏదైనా గుచ్చుకుంది అని తెలుస్తుంది కదా వెంటనే. అంటే కసేరు నాడులా అమ్మా, కసేరు నాడులు అంటారు కదా, అంటే వెన్ను నాడులు అని. కసేరు నాడులు అంటే స్పైనల్ నర్వ్స్ అనేసి. అందులో రెండు రకాలు ఉంటాయి. ఇటు నుండి బ్రెయిన్ నుండి ఇటు తీసుకొచ్చే భాగం, ఇటు నుండి అటు తీసుకొచ్చేది ఉంటాయి. అయితే ఒక క్లూ అంటున్నారు కదా, ఒకదాని పేరు చెప్తాను, రెండోది చెప్తారు కానీ ఏది చెప్పమంటారు? బ్రెయిన్ నుండి ఆర్గన్స్ కి తీసుకెళ్లే వాటి పేరు చెప్పనా, ఆర్గన్స్ నుండి బ్రెయిన్ కి తీసుకెళ్లే వాటి పేరు చెప్పనా? ఆన్సర్ చెప్పేయండి. క్లూ ఇమ్మన్నారు, చెప్పండి మాతాజీ. బ్రెయిన్ నుంచి ఒంటికి వచ్చేవి చెప్పండి. వాటిని సెన్సరీ నర్వ్స్ అంటారు. తెలుగులో చెప్పండి మాతాజీ. సెన్సరీ నర్వులు.
చాలకనాడులు, అయితే చాలకనాడులు, నాడులు, జ్ఞాననాడులు, చాలకనాడులు అవుతాయి ఇవి. అవును, మోటార్ నర్వ్స్. మోటార్ నర్వ్స్. ఓకే, వెరీ గుడ్. ఓకే, క్లూ ఉపయోగపడింది. ఇలా ఒంట్లో ప్రతి భాగంలో ఉంటాయని అర్థమైంది, తెలిసింది, దాని పేరు గుర్తు రావాలి. అవును, అదే ఉంటాయి అనేది మనకి కాన్సెప్ట్ క్లియర్ గా ఉండాలి కదా. ఇప్పుడు ఎక్కడ ఏది పొరపాటుని అదే నోట్లో మిరపకాయ ఉన్నా వెంటనే తెలిసిపోతుంది, ఇక్కడ అక్కడికి వెళ్ళిపోతున్నది అంటే ఇక్కడ ఉన్నాయనే కదా మోటార్ నర్వ్స్. అక్కడి నుండి చేతికి రావాలి. అలాగే ఎక్కడ వేడి తగిలింది అనుకోండి, పొరపాటుని ఏదో చెయ్యి ఇలా పట్టుకోపోతే మధ్యలో ఏదో కుక్కర్ పెట్టేశారు, కుక్కర్ చెయ్యి తగిలింది, తక్కువని తెలిసిపోతుంది కదా ఇక్కడ కాలింది అనే విషయం. అంటే వెంటనే అక్కడి నుండి చేయి తీసి అనేది ఆర్డర్ ఇస్తుంది కదా. అంటే ప్రతి సూది మనం మోపినంత ప్రతి భాగంలో కూడా మోటార్ నర్వ్స్ బ్రెయిన్ తీసుకెళ్తాయి, బ్రెయిన్ నుండి ప్రతి భాగానికి నర్వ్స్ తీసుకొస్తున్నాయి. ఓకే, ఆ నర్వ్స్ మధ్య ఉండే ఇటు నుండి అటు తీసుకెళ్లేవి, అటు నుండి ఇటు తీసుకొచ్చే నర్వ్స్ లో రెండిటి ఫంక్షన్స్ లోని తేడాల వల్లనే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది వస్తుందన్నమాట. అలా రెండిట్లోని వచ్చే తేడా కాబట్టి దీన్ని ఏంటంటే బై డైరెక్షనల్ కమ్యూనికేషన్, ఈ రెండిటి మధ్య వచ్చే తేడా అనే దాన్ని బ్రెయిన్ గట్ యాక్సిస్, బ్రెయిన్ గట్ యాక్సిస్ అని అంటారు. ఇటు నుండి అటు, అటు నుండి ఇటు రెండు డైరెక్షన్లోని ఉండే తేడా వల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వస్తుంది కదా. ఆ తేడాని బ్రెయిన్ గట్ యాక్సిస్ అని అంటారు, బ్రెయిన్ గట్ యాక్సిస్ అని అంటారు. తెలుగులోనే ఏమైనా ఉన్నదా? అంతే, తెలుగులోనైనా కూడా బ్రెయిన్ గట్ యాక్సెస్ అన్న అలాగే ఇచ్చేసారు. అంటే పేర్లు మారిపోవు కదా, ప్రసాద్ అనేది తెలుగులోనైనా ఇంగ్లీష్లోనైనా ప్రసాదే కదా, అందుకు అవి ఆ జబ్బు పేరు అంతే. అలాగే అబ్నార్మల్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మొటిలిటీ అదొక కారణం అన్నమాట. మామూలుగా ఎప్పుడు నార్మల్ మోటిలిటీ అయితే అసలు డిసీజ్ అనేది ఉండదు కదా. డిసీజ్ అనేది ఉన్నది అంటే అక్కడ ఏదో అబ్నార్మాలిటీ ఉంటుంది కదా, అక్కడ ఆ మూమెంట్లో కూడా తేడా ఉంటుంది అనమాట. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మూమెంట్, ఆ మొటిలిటీలోని తేడా ఉంటుంది. ఇవి ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇంటెస్టైన్స్లోని కంట్రాక్షన్స్లో అబ్నార్మల్ కంట్రాక్షన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. కొంచెం నార్మల్ కన్నా ఉండేదని డిఫరెంట్గా చేస్తారు. ఇవి ఆ అబ్నార్మల్ మూమెంట్స్ అనేవి కాన్స్టిపేషన్కి కానీ, డయోరియాకి కానీ, లేదా రెండిటి మధ్య ఒకసారి కాన్స్టిపేషను ఒకసారి డయోరియా మిక్స్డ్ ఐబిఎస్ రెండిటికి రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఆ అబ్నార్మల్ మొటిలిటీ అనేది. ఈ సిమ్టమ్స్ని ఎక్కువగా ఈ చేంజెస్ ఆ రకమైన ప్రాబ్లమ్స్ని కలిగిస్తూ ఉంటుంది అబ్నార్మల్ మొటిలిటీ అనేది, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మొటిలిటీ అనేది. అలాగే విసరల్ హైపర్ సెన్సిటివిటీ, అంటే సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. విసరా అంటే ఏమని చెప్పుకున్నాము, అంటే కొందరికి సెన్సిటివిటీ హైపర్ సెన్సిటివిటీ చెప్పానే, చెవులు అడిగి పాము చెవులు రా అంటారు, నెమ్మదిగా మాట్లాడుకున్న వినిపించదు అనేసి. అలాగా హైపర్ సెన్సిటివిటీ ఉంటే అంత చిన్నదాన్ని కూడా బాగా రిసీవ్ చేసుకుంటారనమాట. అలా అది చెవికి విసరల్ హైపర్ సెన్సిటివిటీ అంటే విసరా అంటే ఏంటని చెప్పుకున్నాం, గుర్తుందా?
ఆ సున్నితం అండి, సున్నితం. సెన్సిటివిటీ అంటే సున్నితం. సున్నితం అనేది అర్థం అదొకటే వినిపిస్తుంది. సెన్సిటివిటీ అంటే సున్నితం, విసరా అంటే సున్నితం కాదు. ఇది చెవికి హైపర్ సెన్సిటివిటీ అయితే బాగా వినిపిస్తుంది, పాము చెవులు అంటారు. కళ్ళకైతే ఎక్కడిదన్నా కనిపించేస్తుంది, కళ్ళకి సెన్సిటివిటీ. విసరా హైపర్ సెన్సిటివిటీ అన్నాడు. విసరా అంటే ఐడియా ఉందా అని అడుగుతున్నా. బౌల, పేగ, నాలుక. అదే కాదు అది కూడా. అయితే మొత్తం ట్రాక్. అక్కజీ ఎక్కడో విన్నట్టుంది కానీ గుర్తు రావట్లేదు. ట్రాక్. అదే కాదు అది కూడా. ఇది జీర్ణ వ్యవస్థ. విసరా. విసర్జక వ్యవస్థ ఏమో అండి, విసర్జక వ్యవస్థ. జీర్ణ వ్యవస్థ. పొట్టలో ఉండే అంతరంగ అవయవాలు అన్ని అంతరంగాలు. అంతరంగ అవయవాలు అనేసి. ఇంతకే అలా ప్రశ్నిస్తూ ఉంటే అవసరమా స్పీడ్ గా చెప్పుకుని వెళ్ళిపోనా? ప్రశ్నే ముఖ్యం. మేము రాయాలంటే మాకు ఇదే అవసరం. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మైండ్ అత్యంత వేగవంతమైంది కదా, అలా ఒకసారి ఎక్కడికో వెళ్ళిపోయి వచ్చేస్తూ ఉంటది. ఆ ప్రశ్నించినప్పుడు అప్పుడు జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోవడానికైనా ప్రయత్నం చేయడంలో అసలు ఏదైనా ఒక విషయాన్ని మనం మళ్ళీ రిపీట్ చేసేసరికి బ్రెయిన్లోని మెమరీ ట్రేసెస్ అనేది ఏర్పడుతుంది అనమాట. దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటుంటే అది ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది. అలాగా అప్పుడు దృష్టిని ఇక్కడే పెట్టి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అక్కడ ఉన్నది గుర్తు రావచ్చు, లేకపోతే అప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ గా గీసేస్తారు. ఆయుర్వేదం మేడం చెప్పారు విసరా అంటే ఏమిటండి, అదే ఇప్పుడు ఎక్కడో విన్నట్టు అనిపించిందని. అది మరి ఎక్కువ వాడాలి కదా, అవే వాడుతూ ఉంటారు అంతరంగ అవయవాల గురించి కదా. అలాగా విసరల్ హైపర్ సెన్సిటివిటీ, అవి హైపర్ సెన్సిటివ్ గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అది కలిగిన వాళ్ళు హైట్ అండ్ సెన్సిటివిటీ ఉంటుంది. నార్మల్ సెన్సేషన్ గట్ట అంటే ట్రాక్ అనేది తెలుసు కదా, ఆ ట్రాక్ నార్మల్ సెన్సేషన్ కన్నా చాలా ఎక్కువగా లెవెల్లోనే హైట్ అండ్ సెన్సిటివిటీ కలిగి ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లము, బ్లోటింగ్, అలాగే కంట్రాక్షన్స్ కూడా తెలిసిపోతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, మామూలుగా మనకి హార్ట్ ఏం కొట్టుకుంటుంది అని ప్రత్యేకంగా ఏం తెలియదు కదా. వాళ్ళకి ఏంటి, ఆ హైపర్ సెన్సిటివిటీ వల్ల అది కొట్టుకోవడం లాబ్ డాబ్ లాబ్ డాబ్ అనుకొని లోపలే అంతంత కొట్టుకుంటున్నట్టుంటే ఎలా ఉంటుంది. అలాగే పేగు కదలికలు కూడా వాళ్ళకి హైపర్ సెన్సిటివ్గా ఉండి ఆ కంట్రాక్షన్స్ కూడా వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయన్నమాట. అలా తెలుస్తూ ఉంటే చికాగ్గా ఉంటుంది కదా. అలాంటి హైపర్ సెన్సిటివిటీ అనేది కూడా డిస్కంఫర్ట్గా, పెయిన్ఫుల్గా కూడా వాళ్ళకు ఉంటుంది. కంఫర్టబుల్గా ఉండదు కదా, ఏమి మన శరీరం మనకి ఉన్నదా లేదా అన్నట్టు ఉండాలి. అది డిసీజ్ అనేది లేకపోవడం. ఈజీగా లేకపోతేనే కదా డిసీజ్ అనేది వస్తుంది. అలాగే ఆర్డర్లో ఉంటే ఏమీ ఉండదు. ఆర్డర్ చేస్తే డిజార్డర్ అనేది వస్తుంది కదా. ఆ రకంగా వాళ్ళకి ఆ విసరల్ హైపర్ సెన్సిటివిటీ, అంతరంగంలో ఉండే అంతరంగ అవయవాలు హైపర్ సెన్సిటివిటీ కలిగి ఉండడం వల్ల మామూలుగా ఎవరికైనా కొంచెం గ్యాస్ ఉండొచ్చు, వీళ్ళకి ఏంటంటే ఆ గ్యాస్ అనేది ఎక్కువగా ఉండడం అనేది తెలుస్తుంది, బ్లోటింగ్ లాగా అనిపిస్తుంది. ఇంకా వాటి కంట్రాక్షన్స్ కూడా తెలిసిపోవడం వల్ల వాళ్ళకి డిస్కంఫర్టబుల్గా, పెయిన్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇంటెస్టైనల్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేషన్. ఇంటెస్టైనల్ ఇన్ఫ్లమేషన్, ఇంటెస్టైన్స్లోని ఏదైనా ఇన్ఫ్లమేషన్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఎల్లప్పుడూ
ఎప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ మన మీద ఎప్పుడు దాడి చేస్తూ ఉంటాయి. ఏదో పాకిస్తాన్ ఇండియా బార్డర్లోని వాళ్ళకి వీళ్ళకి నిరంతరం వాళ్ళు ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళు ఎప్పుడూ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మన శరీరంలో కూడా ఇంటెస్టైన్స్లోనేటి బయట లోపల అంతటా ఎప్పుడు ఆ సూక్ష్మ జీవులు అనేవి మనల్ని అటాక్ చేయడానికే ప్రయత్నం చేస్తుంటాయి. మన బాడీ ఇమ్యూన్ సిస్టము దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ తేడాల్లోనే అక్కడ ఎర్రగా వాచిపోయి అడ్డుకునే ప్రయత్నంలో ఉండే కారణాన్ని సిమ్టమ్ని ఇన్ఫ్లమేషన్ అంటారు కదా. అలాగా ఇంటెస్టైన్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ అనేది కూడా ఒక కారణం. దీనికి ప్రత్యేకంగా ఇన్ఫ్లమేషన్ అంటూ దీనికంటూ ఏం ఉండకపోయినా ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఉంది. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనే ఒక జబ్బు ఉన్నది. దానిలో వచ్చే ఇన్ఫ్లమేషన్ అనేది కూడా దీనికి కారణం అవ్వచ్చు. అక్కడ వచ్చే ఇన్ఫ్లమేషన్ అనేది కూడా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి కారణం అవుతుంది. దానికి అది కూడా కారణం అని చెప్పడానికి లో గ్రేడ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా పని చేయకపోవడం వల్ల కొంచెం ఇమ్యూనిటీ తగ్గిపోయి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి లో గ్రేడ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేషన్ అయ్యి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి అవకాశం ఉంటుంది అనమాట. మామూలుగా ఇమ్యూన్ సిస్టము ఎదిరించినప్పుడే కదా ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. ఈ జబ్బులో ఇన్ఫ్లమేషన్ అనేది రాకపోయినా ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చే టైంలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరియైన యాక్టివేషన్ అనేది లేకపోవడం వల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే జబ్బు రావడానికి వన్ ఆఫ్ ది రీజన్గా చెప్తారు. అర్థమైందా? చేంజెస్ ఇన్ గట్ మైక్రోబయోటా. గట్ మైక్రోబయోటా అనే దాంట్లో చేంజెస్ వల్ల కూడా వస్తుంది. అసలు మైక్రోబయోటా అనేది గట్లో ఉన్నదాన్ని గట్ మైక్రోబయోటా అంటారు. అసలు మైక్రోబయోటా అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంట. కాంప్లెక్స్ కమ్యూనిటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇప్పుడు చూడండి, గ్రూప్ హౌసెస్ అని కట్టుకుంటున్నారు అంటారే మనుషులు, అలాగా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటి యొక్క ఒక కమ్యూనిటీ, మనుషుల కమ్యూనిటీ లాగా మైక్రో ఆర్గానిజమ్స్ కమ్యూనిటీ కాంప్లెక్స్, గ్రూప్ హౌసెస్ అవన్నీ కలిపి కట్టుకున్న గ్రూప్ హౌస్ అనమాట మైక్రోబయోటా అంటే. ఒక రకంగా గట్లో అవి కట్టుకున్న పెద్ద గ్రూప్ హౌస్ అనమాట వాటి కమ్యూనిటీ. వాటి స్ట్రక్చర్లోని తేడాల వల్ల కూడా ఈ చేంజెస్ ఇన్ గట్ మైక్రోబయోటా వల్ల కూడా ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అని చెప్తున్నారు. కాంప్లెక్స్ కమ్యూనిటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ద ఇంటెస్టైన్స్. మైక్రోబయోటా అంటే చిన్న పేగుల్లో కాంప్లెక్స్ కమ్యూనిటీ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క అది ఈ ఐబిఎస్ అనేది డెవలప్ అవ్వడానికి కారణం అవుతుంది. అందులో ఆ కమ్యూనిటీలో చేంజెస్ వల్ల కంపోజిషన్లో చేంజెస్ వల్ల కూడా ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే అవి ఏదో కట్టుకున్నా అనేక రకాలు ఉంటుంటాయి, ఉండకుండా ఉండవు, ఎప్పుడూ ఉంటాయి. కానీ వాటిలోని ఇంకా ఎక్కువ బాగా చేంజ్ వచ్చి కోపగ్రస్తులు అందరూ బాగానే ఉంటారు. అప్పుడు ఈ లొకాలిటీ అంతా బాగానే ఉంటుంది. ఎవడో ఒకళ్ళు లేచి ఇంకా బాగా తాగేసో గోల పెట్టి అరిచేసి ఎవడి మీదకో వెళ్ళిపోయి అలా చేస్తున్నప్పుడు లొకాలిటీలోనే డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది కదా. అలాగా ఇంటెస్టైన్స్లో ఉన్న మైక్రోబయోటా ఆ కమ్యూనిటీలోని చేంజెస్ వల్ల, ఆ కంపోజిషన్లో చేంజెస్ వల్ల ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది కూడా వస్తుంటుంది.
అలాగే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. జెనెటిక్ అనేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే. జీన్స్ మెథడ్ వారసత్వంగా రావచ్చు. వారసత్వంగా పేరెంట్స్ కి ఉంటే వీళ్ళకి కూడా ఇట్ ఈస్ లైక్లీ టు, అంటే అలాంటి సింటమ్స్ ఏమైనా దగ్గరగా ఉండేసరికి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పటి వరకు చెప్పుకున్న కారణాలు ఏవైనా దగ్గరగా ఉండేసరికి పేరెంట్స్ లో ఉన్న పిల్లలకైతే తొందరగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది రావడం అనేది రీసెర్చ్ లో తెలుసుకున్న విషయం ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి అధ్యయనాల్లో తెలిసింది. అలాగే డైటరీ ఫ్యాక్టర్స్, ఆహార విషయంలోని తేడాల వల్ల కూడా ఇది ఈ ఐబిఎస్ సిమ్టమ్ అనేది ట్రిగర్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అవి జనరల్గా ఎక్కువ కొవ్వు పదార్థాలు వాడడం వల్ల, మసాలాలు వాడడం వల్ల, అలాగే కెఫీన్, కాఫీ ఎక్కువగా తాగుతుంటారు కదా, ఏదో ఎంతసేపు ఏదైనా జబ్బు వచ్చేసరికి ఏ జన్మలో ఏం పాపం చేశానో, ఏ జన్మలో అక్కర్లేదు, నిన్నటిది ఈ రోజుకి క్రిందటి జన్మే, నిన్న చేసిన పాపం ఈ రోజే చూపించేస్తుంది. నిన్న బాగా గారెలు తిన్నాము, ఈరోజు మోషన్స్ పట్టుకోవచ్చు. అది ఏ జన్మదో కాదు, ఈ జన్మదే. కనుక ఆ ఫుడ్లోని తేడాల వల్ల అనవసరంగా, కాబట్టి కెఫీన్ అనే దాంట్లో 2 రకాల విషాలు ఉంటాయని చెప్తున్నారు కదా. తెలిసి విషం తాగుతున్నట్టే. మరి విషం తాగినప్పుడు అది స్లో పాయిజన్ కాబట్టి స్లో రిజల్ట్స్ అనమాట. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అయితే కాన్స్టిపేషన్ అయిపోతుంటది, లేదా మోషన్స్ అయిపోతుంటాయి, లేదా ఓసారి అది ఓసారి ఇది. కాఫీ తాగితే మోషన్ అవ్వదు అంటారు. అదే మరి అది నువ్వు చెప్పావే శనివారం నాడు నీ సిస్టమ్ కూడా అలవాటు పడిపోయింది ఉపవాసానికి అని. అలాగా పాపం మనం ఏది అలవాటు చేస్తే అది బయో అలారం లాగా దానికే అలవాటు పడిపోతుంటది అనమాట. నేరం నాది కాదు, అలారం అయితే నేరం నాది కాదు, అలారం నువ్వు ఇచ్చిన కీయే కదా అలారం మోగడానికి. నువ్వు ఏ టైంకి ఇస్తే ఆ టైంకి మోగుతుంది. అది ఇస్తే మోగాలి. టైం సెట్ చేసుకున్నది వేరే కదా. టైం సెట్ చేయకుండా అది అలారం మోగేస్తుంది ఏంటి? ఏదో పొరపాటు సెట్ చేస్తాం, మోగకుండా చాలు కదా. ఫస్ట్ డ్రింక్ వాంట్స్ సెకండ్ డ్రింక్, సెకండ్ డ్రింక్ వాంట్స్ థర్డ్ డ్రింక్, థర్డ్ డ్రింక్ డ్రింక్స్ యూ. అది మంచిదవ్వని చెడ్డదవ్వని అది మంచిదే, పర్లేదు. నా డ్రింక్ మంచిదే, కానీ ఆ రోజు మాత్రం కనీసం ఫిజికల్ చేయను. ఓన్లీ మెడిటేషన్, ప్రాణాయామం ఓన్లీ. అవి చేసుకోవచ్చులే. ఇవన్నీ కారణాలు. కాకపోతే మనం దీనికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే కాంప్లెక్స్ అండ్ మల్టీ ఫ్యాక్టోరియల్ కండిషన్ ఏ ఒక్క కారణం వల్ల వచ్చేసేది కాదు, అనేక కారణాల వల్ల వచ్చే ఈ జబ్బు. ఈ కారణాలను ఒక్కొక్కరిలోని ఒక్కొక్క కారణం వాళ్ళకి ఈ జబ్బు రావడానికి కారకం కావచ్చు. డిఫరెంట్ ఇండివిజువల్స్లోని ఇప్పుడు ఏదో ఒక జబ్బుకి అందరికీ ఒకే కారణం కావచ్చు. ఇప్పుడు ఫ్లూ జ్వరాలు వచ్చాయి అనేసరికి దానికి సంబంధించిన వైరస్ వల్లే అందరికీ అది వచ్చింది అని చెప్పేస్తారు. కానీ దీనికి అలా కాదు. ఒక్కొక్క వ్యక్తికి వ్యక్తిగత కారణాలు వేరువేరుగా ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే ఫంక్షనల్ డిసీజ్ కదా అని, అందుకే బోల్డ్ రకాల కారణాలు చెప్పారు. ఆహారంలో తేడా కావచ్చు, మన జెనెటిక్స్లో తేడా కావచ్చు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫ్లమేషన్, ఇమ్యూన్ సిస్టంలో తేడా రావచ్చు. ఇలాగా వ్యక్తిగతంగా ఉంటాయి కారణాలు అనేది. అవి ఆ వ్యక్తిగత కారణాలు డిఫరెంట్గా ఉండొచ్చు కాబట్టి ఈ టెస్ట్లు కూడా ఒకే టెస్ట్కి దొరికిపోదు. డయాగ్నోస్ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. డిఫరెంట్ టెస్ట్లు
చేయడం ద్వారా ఈ డయాగ్నోస్ని చెయ్యొచ్చు. అది క్లినికల్ ఇవాల్యుయేషన్ సిమ్టమ్స్ అండ్ ద ఎక్స్క్లూషన్ ఆఫ్ అదర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్. అంటే మిగిలిన డిజార్డర్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్కి సంబంధించిన కారణాలు కాకుండా చూడాలి ఇది దేని వల్ల వచ్చింది అనేది. క్లినికల్ డయాగ్నోసిస్, డిఫరెంట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ల వల్ల తెలుస్తుంది. అలాగే మరి డిఫరెంట్ కారణాలు కాబట్టి ఆ మేనేజ్మెంట్, దీన్ని మేనేజ్ చేయడం కూడా కాంబినేషన్ ఆఫ్ డైటరీ మోడిఫికేషన్స్ చేయాల్సి వస్తుంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది, మెడికేషన్స్ మందులు వాడాల్సి వస్తుంది, తర్వాత లైఫ్ స్టైల్లో కూడా మోడిఫికేషన్స్ చేంజెస్ చేసుకొని దానికి తగినట్టుగా టైలర్డ్ అంటే ఒక రకమైన పథకం వేసుకొని ఇండివిజువల్ సిమ్టమ్స్, వాటి లక్షణాలు ఏంటి, ఏ లక్షణాల వల్ల ఏ ఫుడ్ తింటే ఇది ఎక్కువైపోతుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఇది ఎక్కువైపోతుంది, ట్రిగ్గర్ అయిపోతుంది అనే దాని కండిషన్స్ని బట్టి ఇవన్నీ చేంజెస్ తీసుకురావాలన్నమాట. ఆడు ఆహారపు అలవాట్లలోని స్ట్రెస్ మేనేజ్మెంట్, సిచ్యువేషన్స్ ఎలాంటి స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఉంటే వాడికి ఎక్కువ అవుతుందో. ఒక అతనికి ఎప్పుడూ ఏదో చాలా క్రానిక్ డిసీజ్ అనమాట. అప్పుడు ఎన్ని మందులు వాడినా తగ్గదు. ఇప్పుడు ఎలాంటప్పుడు వస్తుంది అంటే చెప్తాడు, మా మేనేజరు నన్ను బాగా తిడుతుంటాడు, ఆ తిట్టినప్పుడు ఎక్కువ అయిపోతుంటుందండి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్ప కడుపు నొప్ప అయితే అప్పుడు వాడు మరి మేనేజర్ని ఏమో తిరిగి తిట్టలేడు కదా, ఏమీ అనలేడు. అప్పుడు సొల్యూషన్ ఏం చెప్తాడంటే, నువ్వు నీ మేనేజర్ బొమ్మ లేదా ఇదో పెట్టుకోను, దాన్ని బాగుతున్నాను అనుకొని ఇసుక బస్తాన్ని శుభ్రంగా గుద్దేయి, నీకు నీ కసి తేరా అతన్ని కొడుతున్నాను అనుకుని భావించుకుని అనేసి ఆ పని చేసేసరికి వాడికి ఆ జబ్బు పోతుంది అనమాట. అలాంటి వాడి కారణాల వల్ల ఆ కారణాలని బట్టి ట్రీట్మెంట్ కూడా మారుతూ ఉండాలి. అంటే ఆహారపు అలవాట్లు చెప్పుకున్నాం కదా, కాఫీ వల్ల ఇరిటబుల్ సిండ్రోమ్ వస్తుందంటే కాఫీ మానేయాల్సిందే. అలాగే స్ట్రెస్ఫుల్ మేనేజ్మెంట్ అంటే వాడికి ఎలాంటి కండిషన్స్లో స్ట్రెస్ వస్తుంది అంటే అలాంటి దానికి తగినట్టు సొల్యూషన్ చేసుకోవాలి ఏదో రకంగా. స్ట్రెస్ రిలీఫ్, వెంటిలేట్ అయిపోవాలి. అలాగే మెడికేషన్స్, మందుల్లో కూడా డిఫరెంట్ మార్పులు వేరువేరుగా ఉంటాయి, వాడి కారణాన్ని బట్టి మందులు కూడా మారుతాయి. అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్, అదే ఇప్పుడు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఎప్పుడు ఒళ్ళు దురదలు మంటలు అని ఎక్కువ స్కిన్ ప్రాబ్లంతో వస్తూ ఉండేవాడు. అతనికి దేనివల్ల అనేది చూస్తే అంటే మామూలుగా రకరకాల ట్రీట్మెంట్స్ ఇస్తే తగ్గలేదు. దేనివల్ల వస్తుంది అంటే వాళ్ళకి దగ్గర తను ఎందులోనైతే ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడో అక్కడ చాలా సౌండ్ పొల్యూషన్ అనమాట. ఆ సౌండ్ పొల్యూషన్ ఉండే ఇండస్ట్రీలో చేస్తుండడం వల్ల అతనికి ఆ రకమైన ప్రాబ్లం వచ్చింది. అప్పుడు కొన్నాళ్ళు లాంగ్ లీవ్ పెట్టమన్నారు గురుగారు. లీవ్ పెట్టేసరికి అంత తగ్గిపోయింది ఆయనకి. అప్పుడు మళ్ళీ జాయిన్ అయిపోతే మళ్ళీ కొన్నాళ్ళకి వచ్చింది అనమాట. మళ్ళీ ఏ రకమైన ట్రీట్మెంట్లు చేసినా మళ్ళీ తగ్గట్లేదు. ఇంకా నీకు పనికిరాదు, ఆ జాబ్ అది వదిలేసి ఇంకో జాబ్ చూసుకోమని చెప్పారు. ఆ జాబ్ మానేశాక మళ్ళీ అసలు అతనికి ఆ ప్రాబ్లమే రాలేదు. అలాగా కొన్ని లైఫ్ స్టైల్స్లోని కారణాల వల్ల కూడా అలాంటివి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాటిని కూడా చేంజ్ చేసుకోవడం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు. వేటి వల్ల అయితే అది ఎక్కువ అవుతుందో ఆ సిమ్టము, ఆ కారణాలని తొలగించుకునే అన్ని రకాల ప్రయత్నాలు చేయడం ద్వారా ఆ జబ్బుని తగ్గించుకోవచ్చు. ఇంకా యోగిక్ మేనేజ్మెంట్ ఏంటి దీనికి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి అని చూస్తే ఈ ఫ్యాక్టర్స్ మెయిన్గా స్ట్రెస్ అనేదే దీనికి మూల కారణం అనేది, మెయిన్ కాజ్ అయితే అదే అనేది చెప్తుంటారు. కాబట్టి
ఆ స్ట్రెస్ని రూట్స్తో సహా మూలాలతో సహా తొలగించే ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు చెప్పాను కదా, మేనేజర్ మీద కోపం వస్తే అది ఎలా తొలగుతుంది? అది మరి గట్టిగా వెంటిలేట్ అయిపోవాలి. అలా రోజు అతను తిడుతుంటాడు, ఈ లోపల తిట్టుకుంటుంటాడు, కానీ బయటికి ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేడు. కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటాడు కదా. మరి ఏదో రకంగా వెంటిలేట్ అయిపోవాలి. అలాంటప్పుడు ఆ ఇసుక బస్తాని బాధను అతన్ని భావించుకొని గుద్దేస్తున్నట్టుగా గుద్దుతూ ఉంటే వెంటిలేట్ అయిపోద్ది అమ్మయ్య, తృప్తి అనమాట. నిజానికి చెప్పాలంటే మనకు వచ్చే కళలు ఇలాంటివన్నీ కూడా అన్వాంటెడ్ డిజైర్స్, సోషల్లీ యాక్సెప్టబుల్ కాని డిజైర్స్, లేదా స్ట్రెస్ఫుల్ డిజైర్స్, ఇలాంటి వాటిని అది రిమూవ్ చేయడానికి కూడా కళల రూపంలో ఒక రకమైన వెంటిలేటర్ అనే చెప్తాడు. కళల్లోనే వాళ్ళని అలా బాధేస్తున్నట్టు లేదా అలాంటివేవో వస్తే మనకి క్లియర్ అయిపోతుంది అనమాట. అప్పటికి నిజానికి చెప్పాలంటే ఒక గురు సంప్రదాయంలోని ప్రవేశించిన డిసైపుల్స్కి మాతాజీ కళలో వచ్చినవి నిజమవుతాయి అంటారు, ఎందుకు? అది ఉత్తనేనా? అన్ని వేళలా కాదు, జనరల్గా తెల్లవారుజామున వచ్చే కళలు అనేసి చెప్తూ ఉంటారు. అంటే మనస్సు కామ్గా ఉన్నప్పుడు అక్కడి నుండి డైరెక్షన్తోనే వస్తూ ఉంటుంది కదా. నిజమయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అలా అనేసి దాన్నే పట్టుకుని సైకలాజికల్గా అలా ఏదో అయిపోతుందేమో అనేసి పట్టుకోమని మాత్రం కాదు. మంచివైతే తీసుకో. ఎందుకంటే మనమే యద్భావం తద్భవతి కదా, అందరూ సచ్చిదానంద స్వరూపులే కదా. మన సంకల్పాలే నెరవేరుతాయి. మంచివైతే అవుతాయి అనేసి స్ట్రాంగ్గా ఆనందంగా ఉండు. చెడ్డవైతే ఇది కలే కదా అని వదిలేయి. దాన్ని పట్టించుకోక దాన్ని ఓవర్కమ్ చేసే కెపాసిటీ మానవుడికి ఉంది కదా. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. కాబట్టి చెడ్డవాటిని తీసుకోవద్దు. ఇందాక చెప్తున్నాను కదా, గురువులు ఏంటంటే జనరల్గా ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని, ఎవరు చేసిన కర్మలు వాళ్ళు అనుభవించి తీరాల్సిందే అనేది సిద్ధాంతం కదా. అలాంటప్పుడు జనరల్గా సాధకులంటే ఈ శరీరాలన్నీ సత్సాయి ఒక దగ్గర చెప్పారు, మీ శరీరాలన్నీ నావి, కాబట్టి మీకు వచ్చే బాధలన్నీ నేనే తీసుకుంటానని ఆయనే తీసుకుని అనుభవించడం అనేది చేసేవారు ఆయన కూడా. అలాగే గురుగారు కూడా తీసుకునేవారు. వాళ్ళకి ఆ కర్మని ఇంకే జీవికైనా ఇచ్చేసి అనుభవింప చేయగలిగినా కూడా ఒక మొక్క మీద ఏంటి, ఒక జంతువు మీద ఏంటి, దేని మీద మనం ఏమనిపిస్తుంది, ఆ మొక్కకి ఇచ్చేయచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ మొక్కలో ఉన్న జీవి కూడా ఆయనకి నేనెంత అది అంతే, నువ్వెంతో నేనంతే, నేనెంత నువ్వు అంతే అన్నట్టు కదా. అన్ని జీవుల మీద పూర్తి ప్రేమ కదా. లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్ అన్నట్టు అంత ప్రేమిస్తారు. కాబట్టి ఏ జీవికి ఇవ్వడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు, కాబట్టి వాళ్ళే తీసేసుకుంటారు. అలానే ఇంకా ఎప్పుడు ఈ శరీరం కూడా టైం సరిపోదు కదా. మామూలుగా అలా ఎందుకండి, మీరు అలాంటి ప్రాబ్లంతో ఫేస్ చేస్తుంటే ఎవరికి దర్శనాలు ఉండవు, వాళ్ళతో మాట్లాడడానికి ఉండదు, పాద నమస్కారం అవ్వదు. ఎవరో ఒక్కరి కోసం మీరు ఇంతమందికి ఇన్ని అవకాశాలు పోగొడతారు ఎందుకు అనేసి అనేదాన్ని ఎప్పుడూను. అంటే ఏముంది, వాళ్ళు 4 రోజుల్లో అనుభవించాల్సింది నేను 1 రోజులో అనుభవించేస్తే చాలు అంటారు. ఓకే, అలా 4 రోజులు అనుభవించాల్సింది నేను 1 రోజు అనుభవిస్తే అయిపోద్ది. కానీ ఆ రోజు మరి ఇంకెవరికి దొరకరు కదా. ఆ నొప్పితోనో లేదా ఆ నడుము నొప్పితోనో కదలలేని పరిస్థితిలో ఉంటే మరి మిగిలిన వాళ్ళకి పోతుంది. వాళ్ళకి ఆ 4 రోజులది 1 రోజు. మరి ఒక జబ్బు కోసం ఒక 6 నెలలు పడ్డారు. మరి అప్పుడు మరి లైఫ్ అంతా సరిపోతుంది కదా. మరి అలాగా లక్షల మంది వస్తారు అనుకోండి ఆయన దగ్గర, కొన్ని వేల మంది
అన్నేళ్ళు అనుభవించాల్సింది ఈయన అనుభవిస్తే మరి చేయాల్సిన పని అవ్వదు కదా. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ చేత అనుభవింపజేయాలి అనుకునేటప్పుడు వాళ్ళ కళల ద్వారా అనుభవింపజేసేస్తుంది వారనమాట. నిద్రలోనే అనుభవించేలా చేసేస్తారు. అలాగే రమణ మహర్షి వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇస్తానని వరం ఇచ్చారట. మామూలుగా అంటారు కదా, మోక్షం ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ఎవరిది వాళ్ళు సంపాదించుకునేది అని. కానీ ఆయన ఆవిడికి ప్రామిస్ చేశారు కాబట్టి ఆవిడ చనిపోయే రోజుని ఆవిడ హృదయం మీద చేయి వేసి అలాగా కూర్చుని ఆ రోజులోని కొన్ని లక్షల జన్మల్ని స్పీడ్గా అనుభవింపజేసేసారంట. అనుభవింపజేసేసి ఎన్ని జన్మల తర్వాత ఆవిడకి మోక్షం రావాలో అన్ని జన్మలు అనుభవింపజేస్తారు అనమాట. చేసేసి మోక్షం ఇచ్చేస్తారు. అలాగా వాళ్ళ చేతిలో అది ఉంటది, అనుభవింపజేయడము అనేది. అంటే కళ గురించి అమ్మాయి అడిగితే మళ్ళీ ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది, సైన్స్ బిహైండ్. అంటే కళల్లో కూడా అనుభవింపజేసేస్తారు అనమాట గురువులు. అయితే ఈ ఇరిటబుల్ సిండ్రోమ్, బౌల్ సిండ్రోమ్కి యోగిక్ మేనేజ్మెంట్ ఏంటి అనేది చూస్తే అదే చెప్పుకున్నాం కదా, స్ట్రెస్సే బేస్ కారణం కాబట్టి, బేసిక్ రూట్ కాబట్టి దాన్ని తొలగించే ప్రయత్నాలన్నీ చేయాలి రూట్స్తో సహా. దానికి తోడు ఫిజికల్ సిమ్టమ్స్ కూడా ఏమైనా ఉంటే సైమల్టేనియస్గా వాటిని తొలగించడానికి కూడా ప్రయత్నం చేయాలి. అలాగే ఇంకేమైనా ఆర్గానిక్ ఇన్వాల్వ్మెంట్, మైక్రో ఆర్గానిజమ్స్, వైరల్ డిసీజులు, బ్యాక్టీరియా వల్ల వచ్చింది ఇలా అంటుంటాం కదా, అలాంటి వాటిని కూడా ఏమైనా ఉంటే వాటిని కూడా, అంటే సైకలాజికల్, ఫిజికల్ సిమ్టమ్స్, ఇలాంటి మైక్రో ఆర్గానిజమ్స్, ఆర్గానిక్ ఇన్వాల్వ్మెంట్, వీటన్నిటిని తొలగించే విధంగా మన యోగిక్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. అయితే ఏంటేంటి చేస్తే ఇవన్నీ పోతాయి? ముందు స్ట్రెస్ అనుకున్నాం కదా, స్ట్రెస్ గురించి. తర్వాత ముందు క్రియల గురించి చెప్పారు. క్రియలు ఏంటేంటి చేయొచ్చు అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లోని కదా తేడాలు: కపాలభాతి, అగ్నిసార క్రియ, నౌళి, శంఖ ప్రక్షాళన. మొత్తం పేగులన్నింటినీ పరిశుద్ధం చేసేస్తుంది కదా. పేగుల్లో ఇప్పుడు చూడండి, ఇందాకల కారణాల్లో ఇంటెస్టైనల్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేషను. ఆ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, లేదా ఇంటెస్టైనల్ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా ఇది రావడానికి ఛాన్స్ ఉంది అన్నారు కదా. అలాంటి వాటిని తొలగించడానికి నౌళి, అగ్నిసార క్రియ, శంఖ ప్రక్షాళన, కపాలభాతి, ఇవన్నీ కూడా క్రియలన్నీ సహకరిస్తాయి. ఇంకా సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాల్లో ఆల్టర్నేటివ్గా కంట్రాక్షన్స్, ఎక్స్పాన్షన్స్ వల్ల సిస్టమ్ స్ట్రాంగ్గా తయారవుతుంది. డైజెస్టివ్ స్ట్రాంగ్గా తయారైందంటే ఇమ్యూనిటీ కెపాసిటీ పెరుగుతుంది కదా. అలాగే సెలెక్టెడ్ ప్రాక్టీసెస్ ఆఫ్ యోగిక్ సూక్ష్మ వ్యాయామం, ఉదర శక్తి వికసక క్రియ అన్నాడు. అంటే సూక్ష్మ వ్యాయామాల్లో పార్ట్ 2 లాంటిది అనమాట అది. ఇంకా ఆ తర్వాత యోగా ఆసనాలు. ఆసనాల్లోని ఉత్తానపాద, కాలు పొట్ట నొక్కబడుతుంది కదా, పవనముక్త, సర్వాంగ, సరళ మత్స్య, భుజంగాసనం, ధనురాసనం, గోముఖాసనం, వజ్రాసనం, ఉష్ట్రాసనం, శశాంకాసనం, అదేంటి మార్జాలాసనం, వక్రాసనం, తాడాసనం, కటి చక్రాసనం. ఈ ఆసనాలన్నీ కూడా మన అబ్డామినల్ ఆర్గన్స్ని డిస్ఈజ్ అనేది తొలగించి ఆర్డర్లో, డిజార్డర్ లేకుండా ఆర్డర్లో పెట్టేయడానికి ఈ ఆసనాలు, శంఖ ప్రక్షాళన క్రియలు, ఇంకా సూర్య నమస్కారాలు, ఇవన్నీ కూడా సహకరిస్తాయి. ప్రాణాయామాల్లో ముఖ్యంగా నాడీ శోధన ప్రాణాయామం, సూర్యభేదన ప్రాణాయామం, భ్రామరి, భస్త్రిక, ఇవన్నీ కూడా సహకరిస్తాయి. ముఖ్యంగా మెయిన్ బ్రెయిన్, గట్,
యాక్సిస్ అని అన్నారు కదా ఇంటర్ రిలేషన్లో. భ్రామరీ వల్ల ఆ బ్రెయిన్లోనే ఉన్న తేడాలు ఉన్నా కూడా సెట్ అయిపోతాయి అన్నమాట. అలాగే భస్త్రిక వల్ల ఏదైనా బ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి అది కూడా సహకరిస్తుంది. రిలాక్సేషను, శవాసనం, యోగ నిద్ర దీనిలో స్ట్రెస్ అనేది పోగొట్టడానికి సహకరిస్తుంది. మెడిటేషన్, ఇప్పుడు ఇందాకలా ఇన్సిడెంట్ చెప్పాను కదా, దాన్ని ఇక్కడ ఏమైనా రిలేట్ చేయగలరా? ఇప్పుడు మళ్ళీ సిమెంట్ ఇసుక బస్తా కట్టుకుని ఇసుక బస్తానే గుద్దడం అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. ఆ రకంగా స్ట్రెస్ రిలీజ్ చేయడానికి ఇంకేదైనా చేయొచ్చా? ఇంకే విధానంలోనైనా? యోగ నిద్ర అనేది పనిచేస్తుంది. యోగ నిద్రలో ఏం చేస్తారు? మనం ఊహించుకుంటాం కొత్త ప్రపంచాన్ని. అవును, కొత్త ప్రపంచాన్ని ఊహించుకుంటావు స్ట్రెస్ రిలీజ్ అవ్వడానికి. ఇప్పుడు అలాంటి కారణమే ఉందనుకోండి, ఎవరో ఒక వ్యక్తి వల్ల అప్పుడు వాళ్ళని మీ అత్తగారే తిడుతున్నారు, రోజు తిడుతుంటారు, కానీ అత్తగారిని తిరిగి తిట్టలేరు కదా. మరి యోగ నిద్రకి దానికి ఏమైనా రిలేట్ చేయగలరా? ఆ ప్రపంచంలో అత్తగారిని తీసుకెళ్ళి అత్తగారిని అక్కడ తిట్టేసి మళ్ళీ ప్రపంచంలో తీసుకొచ్చేసి నమస్కారాలు చేసేసి మానసికంగా భావించేసుకోవచ్చు అనమాట. మీకు ఏది కావాలంటే అదంతా యోగ నిద్రలో భావించేసుకోవచ్చు. అందుకే చెప్పడం మళ్ళీ మీకు అది ఇంటేస్తున్నారు. అలాంటివి ఫ్లాష్ లో లైట్లు వెలుగుతాయి. చూడండి ఒక్కొక్కరు ముఖం వెళ్ళిపోతున్నాయి. అవును, మరి ఎంత స్ట్రెస్ అనుభవిస్తున్నారో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అయితే మా స్ట్రెస్ సంగతి ఏంటి? ఒక మేడం గారు చెప్పినట్టు ఫాలో అయిపోండి మీరు. నేను ఫాలో అయితే అందరికి లేకుండా కాలి దగ్గర నుండి మనం నిన్న అనుకున్నాం కదేనా మొక్క నైస్కాంతంగా మార్చేటప్పుడు కాలు నుండి వైబ్రేషన్స్ తల వరకు అలా స్ప్రెడ్ అవుతున్నట్టు ప్రతి ఓంకారంలో అలాగా. లేదా ఆ ఓం యొక్క శబ్దాన్ని వింటూ చెయ్యాలి. అంటే మనసుకి ఏదో ఒక కొత్తదనం కావాలి. ఐడిల్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టు దాని ఖాళీగా ఉంటే దెయ్యాల కొంప. అందుకని దానికి ఖాళీ ఇవ్వకూడదు అన్నమాట, ఏదో పని చెప్పాలి. అందుకు కొన్ని సీరియల్స్ ఓం నమ శివాయ అని కొన్ని, అంటే శివుడికి సంబంధించిన మహిమలకు సంబంధించిన ఒక సీరియల్ వచ్చేది. అందులోని ఎవరు తపస్సు చేసిన వాళ్ళు ఓం నమో బ్రహ్మదేవాయ లేదా ఓం నమ శివాయ అనే చేస్తుంటే ఆ మంత్రాక్షరాలు అలాగా ఆ శివుడి పాదాల వరకు వెళ్తున్నట్టుగా చూపించేవాడు. దాన్ని అలా భావించుకోవచ్చు. మనం చేస్తున్న ప్రతి మంత్రము కూడా ఆ అక్షరాలు అలాగా ఆ శివుడి భూమధ్యంలోకి వెళ్ళిపోతున్నట్టు, లేదా గురుగారిని భావిస్తే గురుగారి దగ్గరికి వెళ్తున్నట్టు, లేదా అంగాంగ పూజ, ఏదో నాలో ఉన్న స్వామికి నేను నమస్కరిస్తున్నాను, మంత్రములనే పువ్వులతోనే పూజలు చేస్తున్నాను అని పాట ఉంది కదా. అలాగా ఏ పువ్వులతోనో కాకుండా మంత్రం అనే పువ్వులతోనే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనేది, దానికి తిరగడం కావాలి కదా, తిరగడం కావాలి. దాన్ని ఏమో కంట్రోల్ చేస్తున్నట్టు దానికి తెలియకూడదు, వాలి కథలా వెనక నుండే కొట్టాలి. కాబట్టి ఆ ఓం నమ శివాయ అనేది మన భూమధ్యంలో ఇష్టదైవాన్ని భావించుకొని ఆయన యొక్క 61 పాయింట్స్లోని ఓం నమ శివాయ అనే మంత్రంతో పూజ చేసుకోవచ్చు అనమాట. అలాగా కాలు దగ్గర నుండి తల వరకో లేదా తల నుండి కాలి వరకో అలాగా ఏదో ఒక ప్రాక్టికల్గా. మనకి చూడండి అనేక రకాల ఆటంకాలు అని అనేక సొల్యూషన్స్ చెప్పారు. ఏంటి ఆటంకాలు తొలగించుకోవడానికి చెప్తూ ఆఖరికి యథాభిమతం అనేసి వాళ్ళ మనసుకి నచ్చినట్టుగా అనేసి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భావించుకోవచ్చు. ఆ భావించుకోవడం ద్వారా ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు, లేదా అలాగా అంగాంగ పూజ అనేసి
ఆ రకంగా మనస్సుని ఇతరమైన విషయాల దగ్గరికి వెళ్ళకుండా మనము ఆ దైవం తప్ప ఇంకొకటి రాకూడదు. అది దానికోసం ఓం చాంటింగ్ లేదా ఓం మెడిటేషన్ అంటే వాచ్యార్థం లక్ష్యార్థం లా కాకుండా లక్ష్యార్థం అనమాట. వాచ్యార్థం ఓం ఓం అని కాకుండా ఓం అన్న మన గాయత్రి మంత్రం మీనింగే అనమాట. ఓంలోని 4 పాదాలు ఉన్నాయి అని చెప్పి ఆ ఊమాల కలయిక అని చెప్తారు కదా. మళ్ళీ అంటే మెలకువ కలగా నిద్ర అనేసి ఆ 4వ పాదం అంటే ఆ ఊమాలే ఓము. మళ్ళీ ఓంకి మధ్యలో ఉన్న సైలెన్సే తురియ స్థితికి తీసుకెళ్ళేది అని. అలాగా దాన్ని తజ్జపం అర్థాన్ని భావించుకుంటూ ఓం మెడిటేషన్ కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే స్ట్రెస్ రిడక్షన్, యోగాస్ ఎంఫసిస్ ఆన్ స్ట్రెస్ రిడక్షన్ కెన్ హ్యావ్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్. స్ట్రెస్ రెడ్యూస్ చేయడానికి చాలా ఐబిఎస్ సిండ్రోమ్స్ని తగ్గించడానికి చాలా సహకరిస్తుంది స్ట్రెస్ రెడ్యూస్ చేయడం అనేది. దీన్ని డైజెస్టివ్ ఇష్యూస్ తొలగించుకోవడానికి యోగా ద్వారా ఈ రిలాక్సేషన్స్ టెక్నిక్స్ని ఉపయోగించుకోవడం స్ట్రెస్ రిలీజ్ చేయడం అనేది చాలా బెనిఫిషియల్గా ఉపయోగపడుతుంది ఐబిఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. కనుక ఈ అన్ని రకాలుగా ఏంటో అన్ని వైపుల నుండి పొగ పెట్టియాలంటారు కదా, అలాగా క్రియలు, ఆసనాలు, ప్రాణాయామాలు, యోగ నిద్ర, రిలాక్సేషన్స్, ధ్యానము, అన్ని రకాలుగా కూడా స్ట్రెస్ రిలీజ్ చేయడము, ఫిజికల్ సింటమ్స్ని తొలగించుకోవడం, ఈ ఆర్గానిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆర్గానిజమ్స్ వల్ల ఇమ్యూనిటీ పెంచడం ద్వారా అన్ని రకాలుగా మేనేజ్ చేసి ఆ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు. ఓం నమః. Let us start prayer. सहस्रा विधृत विश्वंभरा मंडलाय अनंताय नागराजाय नमः. ओम शांति शांति शांति. हरि ओम तत्सत्. ओम नमः. అంటే ఏదైనా బటన్ నొక్కినప్పుడు దానికి సంబంధించింది అన్నట్టు ఆ కాన్సెప్ట్ ఆ టైంకి వచ్చేస్తూ ఉంటుంది. దాని నుండి ఎలాగో టైం ఎక్స్టెండ్ అయిపోతూనే ఉంటుంది. వద్దనుకున్నా. ఓకే, ప్లీజ్ స్టాండ్ అప్ ఆల్ ఆఫ్ యూ. అలాగా లెక్చర్ మెథడ్లోని చదివించుకుంటూ చెప్పే